హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డే వ్లాగ్ చేద్దాం అనుకొని మార్నింగే స్టార్ట్ చేశాను. నేనైతే 7 కల్లా లేచాను. బ్రష్ చేసుకొని వచ్చి ఇలా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. పిల్లలు మా హస్బెండ్ అయితే ఇంకా పడుకొనే ఉన్నారు. లైట్స్ ఆన్ చేస్తే లేస్తారని చెప్పి త్వరగా ఊడ్చి ఆ రూమ్లో లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేశాను. సో మార్నింగ్ లేవగానే ఇలా ఫ్రెష్ అయ్యి పనులు చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మా మేడ్ 5 days అయింది రావట్లేదు. నాకు మేడ్ జస్ట్ ఊడ్చి మాపింగ్కే ఉంది, మిగతా అన్నీ నేనే చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే స్నానం చేసి వచ్చేసాను. అండ్ ఇక్కడ దీపం ముట్టించుకుంటున్నాను. నేను డైలీ దీపం ముట్టిస్తాను, ఓన్లీ దోస్ 5 days తప్ప. 5 days ఆర్ 4 days. నెక్స్ట్ తర్వాత వేసుకుంటాను. మొత్తం పని అంతా కంప్లీట్ అయిన తర్వాత. ఇప్పుడు వేసుకున్న వేస్తే మొత్తం జరిగిపోతుంది. ఇలా దీపం ముట్టించుకోగానే అన్నీ కిచెన్లో అయితే రెడీగా పెట్టుకుంటాను అనమాట. ముందు రోజు ఏదైనా లేట్ అవుతుందేమో అని అలా ఉంటే ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నాను దేవుడికి. అండ్ మీకు కూడా ఇచ్చేసాను, తీసుకోండి. నేను కూడా మీకోసం మొక్కుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి మెంతులు నానబెట్టాను. అండ్ అలాగే మిల్లెట్స్ కూడా నానబెట్టాను కదా, అవే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి దోసపిండి పొంగి కింద పడిపోతుందేమో అని అలా ప్లేట్లో అయితే పెట్టాను అనమాట. బట్ అంతగా ఏం పొంగలేదు, పిండి తక్కువే ఉండే. అండ్ ఇక్కడ వచ్చేసి చట్నీలోకి అయితే రెడీగా పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే వెజిటేబుల్స్ ఏం లేకుండా ఈరోజు, సో ఒక ఎగ్ అండ్ 2 tomatoes ఉంటే దాంతోనే చేస్తున్నాను. మా హస్బెండ్కైనా ఉంటుంది కదా అని. అండ్ నిన్న మిగిలిపోయిన పప్పు అయితే ఉండే, సో మాకు సెట్ అయిపోతుందని చెప్పి అనుకున్నాము. సో ఇలాగ వచ్చేసి మా వాడినైతే లేపాను, స్నానం చేపించాను. 8 అయిందనుకుంటా అప్పుడు. 8:05 అవుతున్నట్టుంది. సో మా వాడికి కొంచెం మెడిసిన్ ఉంది, అందుకే మార్నింగ్ లేపి మెడిసిన్ వేస్తే మళ్ళీ తిన్న తర్వాత మెడిసిన్ కూడా ఉంది. వాడికి కొంచెం ఎలర్జీ అయిందనమాట, అందుకే అలా కొంచెం డల్గా ఉన్నాడు, సన్నగా అయిపోయాడు ఇంకా. అండ్ ఇక్కడైతే పాప లేచిపోయింది. ఇంకా అంతా డిస్టర్బెన్స్ అనమాట. ఇలా ఎత్తుకొని చేయాలి ఏ పని చేసినా. మా హస్బెండ్కి వర్క్ ఉంటే చేసుకుంటున్నారు అక్కడ. మార్నింగ్ నైట్ అసలు ఫుల్ వర్క్ ఉంటుంది తనకైతే. అటు వర్క్ ఇటు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకోవడం నాకే కొంచెం గిల్టీగా ఉంది. బట్ తప్పదు కదా, పనులు కావాలి అంటే తప్పదు ఇంకా. బట్ అప్పుడప్పుడు మేనేజ్ చేస్తాను ఎత్తుకొని చేయడానికి. కొన్నిసార్లు ఒక 2 minutes కింద ఉంచగలను తప్ప అంతకంటే ఎక్కువ కింద ఉంచలేను. ఎందుకంటే ఏదో ఒకటి పట్టుకొని నిలబడుతుంది అనమాట, కింద పడిపోద్దేమన్న భయంతో. ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలించుకుంది. ఇక్కడ ఏంటంటే ఎత్తుకొని పని చేస్తుంటే నా హ్యాండ్ రెడ్ అయిపోయిందని చూపించాను మీకు అక్కడ. మీకు కనిపించిందో లేదో ప్రాపర్గా, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా. ఇక్కడ చూసారా ఆడుతుంది. సో మా హస్బెండ్ అయితే వచ్చారు, పాపని తీసేసుకున్నారు. ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. ఏదైనా ఐటమ్స్ ఎక్కువ లేనప్పుడే కదా మంచిగా కుదురుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా వాడికి. తినిపించిన తర్వాత మళ్ళీ మెడిసిన్ సిరప్ ఉందని చెప్పాను కదా, వాటి కోసమే. అండ్ వాడు చట్నీ అవి కూడా తినొద్దనమాట. చట్నీస్ పులుపులు ఇంకా మసాలా ఏం తినొద్దని చెప్పి ఇలా అయితే దోశ పైన పుట్నాల పొడి, పప్పుల పొడి ఉంటే అది వేసి ఇచ్చాను. ఇంకా ప్లెయిన్గా కూడా తినలేడు కదా పాపం అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాడికి లేదు కదా అని చెప్పి వాడికి పోసి ఇచ్చేసాను ఫస్ట్. అండ్ తర్వాత మా కోసం అయితే చట్నీ ప్రిపేర్ చేశాను. మీకు చట్నీ గట్టిగా ఉంటే ఇష్టమా, లూజ్గా ఉంటే ఇష్టమా, నాతో షేర్ చేసుకోండి. నేను బోత్ తినేస్తాను, నాకు ఎలాగైనా ఓకే అనమాట. అండ్ ఒక సైడ్ కర్రీ అయింది, ఒక సైడ్ మిల్లెట్స్ కూడా కుక్ చేసేసాను. అండ్ చట్నీ కూడా అయింది. ఇక్కడ మా వాడైతే తింటున్నాడు. ఇక్కడ పాపని ఆడిపిస్తున్నాడు మా హస్బెండ్. అండ్ బాక్స్ పెట్టేశాను. మా హస్బెండ్కి మిల్లెట్స్ కర్రీ అలాగే రసం. స్నాక్స్ అయితే వద్దన్నారు. అండ్ అలాగే దోశ పెట్టుకున్నాను నేను. మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఇలా కూర్చున్నాం. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇలా నేనైతే పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుకుంటూ కూర్చున్నాం అనమాట. మీరేం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్లోకి ఏం తిన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ పాప పడుకుంటుందేమో, మళ్ళీ కలుస్తామన్నది. బాయ్. పాప అయితే పడుకోవట్లేదు, నా బట్టలు అక్కడే ఉన్నాయి, బోళ్ళు అక్కడే ఉన్నాయి. తను పడుకుంటే ఒక్కో పని చేసుకోవచ్చు. ఇంకా అండ్ తను పడుకుంది కరెక్ట్ 12:05 అలా పడుకుంది. ఇంకా నేనైతే పనులు చేసుకుంటున్నాను. ఇక్కడ బౌల్ తోమేసి అండ్ రైస్ కూడా అప్పుడే అయింది, ప్రెషర్ కూడా పోయిందని చెప్పేసి మా వాడికైతే పెట్టించాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బౌల్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను.
అండ్ ఇక్కడ రైస్, యాక్చువల్గా కర్రీ లేదు కదా, వాడు టొమాటో తినొద్దు కదా అని చెప్పి ఫ్రైడ్ రైస్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి పాపకి బొట్టు పెట్టి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. మా వాడైతే ఆడుకుంటున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మా వాడికి అయితే ఫ్రైడ్ రైస్ చేశాను. అండ్ మనం ఒక్కసారి కుక్ చేసిన రైస్ మళ్ళీ మళ్ళీ కుక్ చేయొద్దంట, అది చాలా డేంజర్ అని విన్నాను. అండ్ మా వాడికి అయితే పెట్టించేసాను. అప్పుడే లేచింది చూడండి, 12:05 కల్లా పడుకుందని చెప్పాను కదా. ఇక్కడ టైం చూడండి, అసలు 12:30 12:35 అంతే, హాఫ్ అన్ అవర్ పడుకుంది అంతే. మా వాడు తినడం కూడా కంప్లీట్ అవ్వలేదు, 12:30 అయింది అంతే. పనులు అయితే ఎక్కడవక్కడే ఉన్నాయి. మా వాడు ఇలా స్టోరీస్ చూసుకుంటూ తింటున్నాడు. ఇక్కడ చూడండి వాడిని పట్టుకొని ఎలా ఆడుతుందో, అలా నిలబడుతుందంట, వాడిని లాగుతుంది ఆడుకోమని చెప్పి. వాడేమో స్టోరీస్ చూస్తున్నాడు. అండ్ ఈ స్వింగ్ ఏంటో చాలా డేస్ అయింది స్వింగ్లో వేసి, తనకేంటో ఇలా మంచిగా అనిపించినట్టుంది, మంచిగా ఆడుకుంది అనమాట కాసేపు. అండ్ ఇంకా టైం అయితే 2 అవుతుంది. సో నేను కూడా ఇలా ప్లేట్లో పెట్టుకొని తనని ఎత్తుకొని ఒక హ్యాండ్తో హ్యాండిల్ చేస్తూ ఇంకో హ్యాండ్ ఇలా స్పూన్ వేసుకొని తింటున్నాను అనమాట. అసలు న్యూ మామ్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఇలా ఇంకా 2 పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో. నిద్రపోదు కానీ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టైం 3 అవుతుంది, తనైతే పడుకుంది. సో నేనైతే తినేసాను అనమాట లాస్ట్గా. నేను మళ్ళీ బోల్డ్ అయినా చూడండి ఇందాకే. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.